మోదీ 3.0కు ముహూర్తం ఫిక్స్ అయింది. మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అటు ఎన్డీఏలో చంద్రబాబు కూడా కీలక పాత్ర పోషించనున్నారు అంటున్నారు. ఎన్నికల్లో బీజేపీ 240 స్థానాలకే పరిమితం కావడంతో మ్యాజిక్ ఫిగర్ చేరుకోవడానికి ఎన్డీఏ మిత్రపక్షాల మద్దతు కీలకంగా మారింది. మరి ఈ నేపథ్యంలో నిధుల వరద పారనుందా? ఏపీ దశ ఇకనైనా మారనుందా? పవన్ కళ్యాణ్ అన్నట్టు ఏపీకి ఇంకా చీకటి రోజులు పోయాయి, ఏపీ అంతా కూడా చాలా కళకళలాడుతోంది అని ఒకప్పుడు మాట్లాడారు. సో అది నిజంగా ఎంత మేరకు నిజమవుతుందో చూడాలి. దీనిపైన డిస్కస్ చేద్దాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు ఉప్పల లక్ష్మణ్ గారు, రాజకీయ విశ్లేషకులు, అలాగే పత్తిపాటి కుసుమ కుమారి గారు, టీడీపీ సీనియర్ నాయకులు. నమస్తే అండి, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ద షో. సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్, 6 దశాబ్దాల తర్వాత కేంద్రంలో ఒకే ప్రభుత్వం వరుసగా మూడోసారి కొలువు తీరడం అనేది అసలు ఇదే ప్రథమం అంటారా? అవును, మరి ఇదే ప్రథమం కదా. సరే, ఇప్పుడు మెజారిటీ తక్కువ ఉండొచ్చు, ప్రాంతీయ పార్టీల మీద ఆధారపడి ప్రభుత్వం నడవచ్చు, కానీ ప్రభుత్వము ఉపకూలిపోయేంత సమస్య అయితే ఏమీ కనిపించడం లేదు. అలాగే అటువైపు ప్రతిపక్ష పార్టీల మీద ఎవరైనా ప్రాంతీయ పార్టీలు వెళ్ళి జాయిన్ కావాలి, బీజేపీ ప్రభుత్వం రాకుండా అడ్డుకోవాలి అనేటువంటిది అక్కడ వాళ్ళ విశ్వాసం కల్పించలేదు. ప్రతిపక్ష పార్టీ ఎవరు ప్రధానమంత్రి, దానికి సమాధానం లేదు. 30 సీట్లు వచ్చిన మమతా బెనర్జీ నేను కావాలనొచ్చు. రకరకాల పార్టీలు అక్కడ ఉన్నప్పుడు ఎవరి పరిధులు వాళ్ళకు ఉంటాయి అని ఆలోచించరు. తర్వాత ఏంటంటే అసలు కాంగ్రెస్ పార్టీలోనే ముందు ఒక క్లారిటీ లేదు ఫస్ట్ నుంచి కూడా. సార్ వాళ్ళు ఎందుకు మరి ఓకే గెలుస్తామా ఓడుతామా తర్వాత సంగతి, మా ప్రధానమంత్రి అభ్యర్థి పలానాయన అని చెప్పలేని పరిస్థితుల్లోనే ముందుకెళ్ళారు కదా. మనం అర్థం చేసుకోవచ్చు, జనం అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ గెలిస్తే రాహుల్ గాంధీ అవుతాడు అని. అలా కాదు కదా, పార్టీ అంటూ ఒక నిర్ణయం తీసుకొని ముందుకు పోవాలి కదా. ఇప్పుడు రాండి అని ఇప్పుడు ఆహ్వానిస్తున్నారు ప్రాంతీయ పార్టీలని, మళ్ళీ మా కూటమిలోకి రాండి అని అడుగుతున్నారు. అంటే ఇదంతా ఏం సార్, అంటే సీట్లు వచ్చిన దాన్ని బట్టి ఇప్పుడు మాట్లాడుతున్నారా? అంటే వాళ్ళకి అప్పుడు ఆ నమ్మకం లేకుండానే మాకు కనీసం ఇన్ని సీట్లు వస్తాయి అని నమ్మకం? వాళ్ళకి ఆ నమ్మకం లేదమ్మా. కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు 56, 52 నుంచి వస్తే ఇంకొక 10, 15 వస్తాయేమో, 60, 70 లోపలనే అని అందరు అనుకున్నారు. వాళ్ళు కూడా ఆశతో ఏం లేరు, కానీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు. 99 వచ్చాయి, వాళ్ళు కూడా అన్ఎక్స్పెక్టెడ్ ఇదంతా. అలాగే ఏంటంటే కొంత బీజేపీ వైఫల్యాలు ఉన్నాయి. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లో 32 సీట్లు కోల్పోవడం అంటే చిన్న విషయం కాదు కదా. అలాగే మహారాష్ట్రలో కోల్పోయారు సీట్లు. ఈ రెండు బాగా దెబ్బతీసాయి వాళ్ళకి. అనుకున్నంతగా పశ్చిమ బెంగాల్లో రాలేదు, ఊహించినంతగా. ఏదో స్వీప్ చేసేస్తాం అనుకున్నారు పశ్చిమ బెంగాల్లో, కానీ కట్టడి జరిగింది అక్కడ. సో ఈ 3 రాష్ట్రాల యొక్క ప్రభావము ప్రతిపక్షాలు కలిసి వచ్చింది. అంటే వీళ్ళ వైఫల్యాలు వాళ్ళకి కలిసి వస్తాయి కదా, ఎప్పుడైనా అంతే రాజకీయాల్లో. అవతలవాడి వైఫల్యం యువతలవాడి కలిసి వస్తుంది. యువతలవాడి మీద ఇంట్రెస్ట్ లేకపోయినా అవతల వాళ్ళ మీద అసంతృప్తి ఉన్నప్పుడు ఇంట్రెస్ట్ లేకపోయినా ఓటేస్తారు. అందువలన స్వయంకూప అపరాధం అనేది మనకు అక్కడ బీజేపీ నుంచి కూడా కనిపిస్తున్నప్పుడు, సరే ఇప్పుడు ఈ అధికారంలోకి రావడానికి ఇబ్బంది ఏం లేదు, అందరూ నిన్న కలిసినారు, కూర్చున్నారు. వాళ్ళ యొక్క పార్టీలన్నీ, అంటే పొత్తులో ఉన్న పార్టీలన్నీ మళ్ళీ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారే నిర్ణయించుకున్నారు. ఇంకా అధికారికంగా మళ్ళీ రేపు ఏదో మీటింగ్ పెట్టుకొని మళ్ళీ గవర్నర్కు తెలియజేస్తే ఈలోగా ఇంకా ఎవరన్నా వస్తారేమో. ఇంకా కొంతమంది అంటే ఇంకా 15 మంది ఎంపీలు చిన్న చిన్న పార్టీల నుంచి ఇండిపెండెంట్ గా గెలిచిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళలో ఇప్పుడు ఒక్కరు వచ్చారు. నిన్న సాయంత్రం చూసాను న్యూస్ లో, ఒక ఎంపీ ఏదో పార్టీ పేరు అది విచిత్రంగా ఉంటది, ఆయన బీజేపీకి సపోర్ట్ చేస్తున్నాడని వచ్చాడు.
ఇంకా చెప్పలేము. ఇంకా ఉన్నట్టు మిగతా వాళ్ళు కూడా అధికారంలోకి వచ్చేస్తున్నారు. మళ్ళీ మోడీ గారు ప్రధానమంత్రి అంటే ప్రతిపక్షంలో ఉండి మనం ఏం చేస్తాము? ఇప్పుడు అటు పోతే ఇండియా కూటమిలోకన్నా పోవాలా, లేదంటే ఎన్డీఏ కూటమిలోకి వస్తే అటు ప్రతిపక్ష హోదాలో ప్రయోజనం ఉంటది, ఇటు అధికారంలోకి వస్తే ఇంకా ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. అది ఆలోచిస్తారు కదా. అందువల్ల ఇంకా ఈ 14 మంది ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అధికార పక్షం వైపే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అని అనుకుంటున్నాను నేను. చూడాలి ఏం జరుగుతుందని. వీళ్ళు బీజేపీ వాళ్ళు కూడా ఊరుకోరు కదా, ప్రయత్నాలు అయితే చేస్తారు కదా. సంఖ్యను పెంచుకోవాలి కదా. కాకపోతే డిమాండ్లు బట్టి ఉంటది. వచ్చేవాళ్ళు ఏంటంటే ఒకరున్నా కూడా ఇద్దరున్నా కూడా ఏం చేస్తారు, వాళ్ళకి అవసరం ఉంది ఇప్పుడు కాబట్టి మనం డిమాండ్ పెడతాం, మాకు మంత్రి పదవి కావాలా, లేకపోతే ఫలానా పోర్ట్ఫోలియో కావాలా, ఫలానా పదవి కావాలా కేంద్రంలో అనే డిమాండ్లు పెట్టే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంటే ఇప్పుడు టీడీపీ పెట్టినట్టుగా సార్, టీడీపీ డిమాండ్ చేస్తున్నట్టుగా. టీడీపీ పెట్టినట్టు ఊరికే మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఆయన కూడా కూటమిలో కీలక పాత్ర పోషించారు, ఎన్డీఏలో కూడా కీలకంగా వ్యవహరించారు. సో ఆయన కూడా అంత ప్రాధాన్యత ఇచ్చారు కదా మోదీ. నన్ను పొత్తు పెట్టుకున్నారు, గెలిచారు. రాష్ట్ర అభివృద్ధి ఇక్కడ ఇంపార్టెంట్, రాజకీయాలు కాదు. ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్ బాగా నష్టపోయి ఉంది, రాష్ట్ర అభివృద్ధి ఇంపార్టెంట్. అలాంటప్పుడు గొంతెమ్మ కోరికలు కోరి వాళ్ళని ఇబ్బంది పెడితే వాళ్ళు వీళ్ళని ఇబ్బంది పెడతారు తర్వాత. కరెక్ట్. అలాంటి పని చేయడం అనుకుంటున్నా చంద్రబాబు నాయుడు, గతంలో జరిగింది. ఇప్పుడు అలా చేయడం అనుకుంటున్నా. సరే మీడియాలో ఊరికినే ఈ పోస్టులు అడుగుతున్నారు, ఆ పోస్టులు అడుగుతున్నారు, ఇంకా మనం చాలా అత్యాశకు పోయి ఇవన్నీ అడుగుతున్నారంటే నాకున్న సమాచారం ఆయన ఏం అడగలేదు ఇంకా. జస్ట్ అలా వార్తలు వస్తున్నాయి. మనం క్రియేట్ చేస్తాం, మీడియానే క్రియేట్ చేస్తుంది కదా. ఇవన్నీ అడుగు అని మీడియానే చెప్తుంది, చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. కానీ సర్దుబాటు దూరంతోనే పోతాడని అనుకుంటున్నాను. మంత్రి పదవులు నలుగురికి ఇప్పుడు ఆయనకు 16 సీట్లు వచ్చాయి కాబట్టి ఖచ్చితంగా ఒక 3-4 మంత్రివర్గంలోకి చేరే అవకాశమే ఉంటది, కేంద్ర మంత్రివర్గంలోకి. అలాగే ఇక్కడ బీజేపీలో కూడా వాళ్ళు గెలిచినటువంటి 3లో 2కి లేదంటే ఒకరికో అవకాశం ఉండవచ్చు. జనసేన కూడా మంత్రివర్గంలో అవకాశం ఉంటది, వాళ్ళకు 3-4 అవకాశం ఉంటది. కాకపోతే అంటే పరస్పర అంగీకారము సర్దుబాటు ధోరణితోనే పోతేనే, లేకపోతే ఊరికే డిమాండ్ చేసి వాళ్ళు డిమాండ్ చేస్తారు కదా. ఆ కేంద్రంలో అధికారంలోకి రాబోయే వాళ్ళు కూడా డిమాండ్ చేస్తారు కదా. అందువలన అది అంత కఠినంగా ఏమి ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. అట్లని ఏమి మళ్ళీ దిగజారిపోయి ఏముండదు. ఏదో ఒక అట్లా నితీష్ కుమార్ కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కానీ ఏదో ఒక ఇంపార్టెంట్ పోస్టులు అయితే అంటే మంత్రివర్గంలో ఇచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. మరీ అంత అధ్వానంగా తీసి పడేస్తే వాళ్ళు చెప్పుకోవడానికి బయట ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది కదా. చంద్రబాబు ఏం చేసిండు మన మీద ఆధారపడి. చంద్రబాబు పార్టీలో కూడా తెలుగుదేశం వాళ్ళు క్వశ్చన్ చేసే వాళ్ళు ఉంటారు కదా. అందువలన సాటిస్ఫై అందరికీ కార్యకర్తలు కూడా చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి. ఇవాళ మీటింగ్ ఉంది, కార్యకర్తలు అంటే ఇంపార్టెంట్ వాళ్ళందరినీ పిలిచి, గెలిచిన ఎమ్మెల్యేలందరినీ పిలిచి ఢిల్లీలో ఏం చర్చలు జరిగాయో చంద్రబాబు నాయుడు ఎక్స్ప్లెయిన్ చేసే పరిస్థితి ఉంది అని వస్తున్నాయి వార్తలు. అది చెప్పాలి కూడా ఆయన బాధ్యత. నేనేమనుకుంటున్నానంటే అన్నిటికీ మించి పదవులు తీసుకుంటానే రాష్ట్రం అభివృద్ధి చెందదమ్మా. కేంద్రంలో హోంశాఖ తీసుకుంటారు అనుకున్నాం, లేదంటే ఫైనాన్స్ ఆర్థిక శాఖ తీసుకుంటారు అనుకున్నాం. ఆ శాఖలు తీసుకుంటేనే ఈ అభివృద్ధి అయిపోతారా? పోనీ శాఖ తీసుకున్న మాత్రాన 1,00,000 కోట్ల రూపాయలు ఆర్థిక మంత్రి రిలీజ్ చేయగలుగుతాడా? ఆంధ్రప్రదేశ్ కు చేయగలుగుతారా? మంత్రివర్గ అసలు ఏ మంత్రి పదవి కూడా తీసుకోకుండా కేంద్రంతో ఆ సఖ్యత మెయింటైన్ చేస్తే కనుక ఇంకా వాళ్ళ మీద గౌరవం పెరుగుతుంది, ఇవ్వడానికి కూడా ముందుకు వస్తారు కదా సార్. అలా కూడా అవకాశం ఉంది మీరు అన్నట్టు. అంటే ఒక ఉందాతనంగా వ్యవహరించాలి. ఎందుకంటే కేంద్ర రాష్ట్ర సంబంధాలు చెడిపోతే గతంలో ఏం నష్టపోయినామో మళ్ళీ అదే జరుగుతుంది. 5 సంవత్సరాల పాటు కలిసి ఉండాలి,
జగన్మోహన్ రెడ్డి సహకరించినా కూడా వాళ్ళు ఆశించినంత సహాయం చేయలేకపోయారు కదా. మరి సహకరించినా చేయలేని పరిస్థితి ఉన్నప్పుడు సరే ఇప్పుడు అంటే పొత్తులో భాగంగా మంత్రివర్గంలో చేరిన తర్వాత అలాంటి పరిస్థితులు ఉండవు. బీజేపీ కూడా ఇప్పుడు కొంచెం బుద్ధి వచ్చిందని అలా మాట చెప్పాలంటే, అదే ఆంధ్రప్రదేశ్ లో మనం నిర్లక్ష్యం చేశాము అని వాళ్ళు ఎన్నికల ముందు ఏం ప్రకటనలు చేశారు? పోలవరం 2 ఏళ్లను పూర్తి చేస్తాము, రాజధానికి అమరావతిని దానికి నిధులు కేటాయిస్తాము, తర్వాత రాష్ట్ర అభివృద్ధి విషయంలో మేము పాలు పంచుకుంటామని క్లియర్ గా చెప్పారు. చిన్న నాయకులు గారు ప్రధానమంత్రి మోడీ గారు, అమిత్ షా గారు కూడా చెప్పారు. కాబట్టి ఇక్కడ వాళ్ళు సహకరించడానికి సిద్ధంగా ఉండి మనము వివాదానికి వెళ్లకుండా అమికబుల్గా వెళ్ళగలిగితే, వాళ్ళు చేయనంత వీలైన మేరకు చేయగలిగితే కాస్త కనీసం ఈ 5 సంవత్సరాల్లో కొంతైనా మనము అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటది. అలా కాకుండా స్ట్రాటజీలో తప్పు వేస్తే గనక ఇప్పుడు ఎవరి పరిధులు వాళ్ళకు ఉంటాయమ్మా. అప్పుడు వాళ్ళు తప్పించుకోవాలి అనుకుంటే మరి 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ తీసుకున్నా కూడా తప్పించుకున్నారా లేదా? ఎందుకు ఏదో కారణాలు చెప్తారు. మీరు ఇది చేయలేదు, అవి చేయలేదు, మీ దగ్గర నుంచి సరైన రికార్డ్స్ రాలేదు, మీరు మనీ డైవర్ట్ చేసుకున్నారు, ఒకదానికి ఇస్తే ఇంకో దానికి వాడేసుకున్నారు అని ఇలా కాలయాపన చేస్తారు. అందువలన అలా ఉండకూడదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే రాష్ట్రం ఇప్పుడు చూడాలి. ఇప్పుడు మంత్రి పదవులు తీసుకోవడంలోనూ కేంద్రాన్ని ఇబ్బంది పెడతామనో అలాంటి ధోరణిలో పోకుండా రాష్ట్రం ఎంత నష్టపోయింది అసలు మనం తలుచుకుంటేనే భయం వేస్తుంది. మన ఒక ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా ఎంత నష్టపోయినామని. అసలు ఇక్కడన్నా 10 సంవత్సరాల కాలం గడిచిపోయింది, రాష్ట్ర విభజన జరిగి రాజధాని లేని పరిస్థితి ఉంటే, ఏమైనా మన తలెత్తుకునే పరిస్థితి ఉంటే ఎక్కడన్నా ఇతర రాష్ట్రాల్లో లేకపోతే ప్రపంచవ్యాప్తంగా ఎంత అవమానకరమైన అంశం అది. ఎంత తప్పు పని చేసి వెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు. 3 రాజధానులు కట్టగలిగినాడా? అది చేయలేకపోయాడు. ఆఫీసులు షిఫ్ట్ చేయలేకపోయాడు. ముందు కోట్లు అడ్డపడ్డాయి. అయినా కూడా వాళ్ళు చాలా హోప్స్ పెట్టుకున్నారు సార్. అయినా కూడా మేము మళ్ళీ అధికారంలోకి వస్తామని చాలా హోప్స్ పెట్టుకున్నారు. ఎక్కడికక్కడ అలాగే పెండింగ్ లో పెట్టిన వాళ్ళే అంత హోప్స్ పెట్టుకుంటే ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చిన వాళ్ళు ఇంకా వీళ్ళు ఏం చేయాలి అసలు నెక్స్ట్? అంతే కదా. కరెక్ట్, రైట్. మాట్లాడదాం సార్ మళ్ళీ. టీడీపీ సీనియర్ నాయకురాలు పత్తిపాటి కుసుమకుమారి గారు, నమస్తే అండి. నమస్తే అండి శ్రీదేవి గారు. కుసుమకుమారి గారు, ఎన్డీఏలో కీలక పాత్ర పోషించారు బాబు, అధిక ప్రాధాన్యత కూడా ఇచ్చారు. ప్రమాణ స్వీకారానికి కూడా అటు ఇటుగా ఒక 2 రోజుల ముందు అటు ఇటుగా ప్రమాణ స్వీకారం కూడా చేయబోతున్నారు. సో ఏంటి, ఎటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి, ఎలా వెళ్తున్నారు? ప్రమాణ స్వీకారానికి కూడా మీరు కూడా టీడీపీ అధినేతను ఆహ్వానం అందించారు. రాష్ట్రానికి మహర్దశ వచ్చిందండి. నిజంగా ఒక చీకటి రోజులు పారదోలి వెలుగుని తీసుకొచ్చే ప్రయత్నంగా ఈరోజు ఎన్డీఏ కూటమికి ప్రజలు బ్రహ్మరథం పట్టి పెద్ద ఎత్తున ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని రాష్ట్రంలో ముఖ్యమంత్రి స్థానంలో పెట్టడానికి ప్రజలందరూ సిద్ధమై చేసినటువంటి ఈ యొక్క ఎన్నికల ఫలితాలు చూస్తా ఉంటే చాలా సంతోషం. మారుమూల గ్రామాలలో కూడా పండగ రోజులు ఈ రోజుకి కూడా పండగ చేసుకుంటా ఉన్నారు. అంటే సంతోషంగా పిల్లలు వాళ్ళు డ్యాన్సులు, వాళ్ళు పాటలు, వాళ్ళు డప్పులు, వాళ్ళు పటాసులు కాల్చుకొని కేకులు కట్ చేసుకోవడం కానీ, అంటే జరిగిపోయినటువంటి 5 రోజులు వాళ్ళు చాలా చరిత్రాత్మకమండి. 164 సీట్లు ఎన్డీఏ కూటమికి రాష్ట్ర ప్రజలు ఇచ్చారంటే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ పైన ఎంత వ్యతిరేకత ఉందో ఈ 5 సంవత్సరాల్లో మాట్లాడలేనటువంటి పరిస్థితి అయిపోయింది. ఎవరైనా గతంలో మీరు తప్పు చేస్తున్నారని చెప్పి ఒక సామాన్యులు కానివ్వండి, ఒక రాజకీయ పార్టీ యొక్క నాయకులు కానివ్వండి, ఎవరైనా సరే వచ్చి మీది కరెక్ట్ కాదు, మీరు ఇలా రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు, ఈ విషయంలో మీరు తప్పు చేశారు, ఆ విషయంలో మీరు తప్పు చేశారు కానీ ఎవరైనా కానీ ప్రశ్నించినట్టయితే వాళ్ళ పైన దాడులు చేయడము, కేసులు పెట్టడము, నానా హింసలు, అంటే అనేక రకాలైనటువంటి కష్టాలు రాష్ట్ర ప్రజలు ఓట్లేసి గెలిపించుకొని ఇన్ని రకాల కష్టాలు పడినారంటే రాష్ట్ర ప్రజలు కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే పడడం జరిగింది. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న మీడియా ముందుకు వచ్చి ఆయన కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఎందుకు వచ్చింది మీకు ఆ అవసరం? ఎందుకు వచ్చింది? ప్రజలు మీకు అవకాశం ఇచ్చినప్పుడు బాగా బ్రహ్మాండంగా రాష్ట్రాన్ని పరిపాలించండి. ఎందుకు ఆ క్యాబినెట్లో అలాంటి వరస్ట్ మంత్రులందరినీ కూడా మంత్రి పదవులు ఇచ్చి
చంద్రబాబు నాయుడు గారిని మిగతా టీడీపీలో ఉన్నటువంటి నాయకుల్ని కేసులు పెట్టడం కానివ్వండి, వాళ్ళని అసభ్యకరంగా తిట్టడం కానివ్వండి, భువనేశ్వరమ్మ గారిని తిట్టడం కానివ్వండి, ఇవన్నీ చూస్తూ ఉంటే అసలు అసహించుకునేటటువంటి పరిస్థితి వచ్చింది. ఈరోజు మీరు చూడండి, రాష్ట్రాలను వదిలేసి ఒక్క రోజు కూడా మీరు అక్కడ ఫలితాలు వస్తున్నాయి, ఇక్కడ మీరు పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయేటటువంటి పక్క దేశాలకు వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి మీరు తీసుకొచ్చారంటే ఇంతకు రాష్ట్ర ప్రజలకు మీరు ఏం చేశారు? వాలంటీర్ వ్యవస్థ అంటారు, అదంటారు, ఇది వాలంటీర్ వ్యవస్థ వల్ల వాలంటీర్స్ ఎవ్వరు కూడా ఈరోజు సంతోషంగా లేరండి. వాళ్ళకి 5,000 రూపాయల జీతం ఇచ్చి గడ్డి చాకరీ చేయించుకున్నారు వాళ్ళతో. అంటే ఒక పార్టీ యొక్క కార్యకర్త కన్నా కూడా ఎక్కువ పని చేయించుకున్నారు. వాళ్ళకు ఉపయోగపడే విధంగా వాళ్ళని ఉపయోగించుకోవడం జరిగింది వాలంటీర్ వ్యవస్థను. కానీ ఈ రోజు తెలుగుదేశం గవర్నమెంట్లో అలాంటి పరిస్థితి రాకుండా వాళ్లకు 5,000 నుంచి 10,000 రూపాయల జీతాలు ఇచ్చి వాళ్ళని ఏ విధంగా రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే ఆ గ్రామంలో కానివ్వండి, ఆ వార్డులో కానివ్వండి, వాళ్ళ పరిధిలో వాళ్ళు ఏ పనులు చేయగలుగుతారో ఆ పనుల వరకు వాళ్ళు పరిమితం చేసి వాళ్ళకు ఒక ఉన్నతమైనటువంటి గౌరవాన్ని ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆయన రాని మాటలు ఎంత అసభ్యకరంగా మాట్లాడండి. ఆయన జీవితం పైన దెబ్బతీసే విధంగా పెళ్లిళ్ళ గురించి కానివ్వండి, దత్తపుత్రుడు అనడం కానివ్వండి, ఇట్లా రకరకాలైనటువంటి మాటలు చెప్పి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కదా వెన్నుపోటు అని చెప్పి ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారో అదే విధంగా పవన్ కళ్యాణ్ గారి పైన కూడా ప్యాకేజ్ మాస్టరు ఇలాంటివన్నీ మాట్లాడి అసలు రాష్ట్ర ప్రజలు అసలు ఆయన ఒక హీరో, ఒక సినిమా చేశారంటే ₹1 కోట్ల వస్తారు. కౌలు రైతులకు ఆయన సొంత డబ్బులు ఇచ్చి కౌలు రైతులను ఆదుకున్నటువంటి పరిస్థితి. ఆయన్ని గెలిపించకపోయినా కూడా రాష్ట్ర ప్రజలను ఆయన పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ప్రజలు నిర్లక్ష్యం చేయలేదు. చేయకుండా ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు ప్రజలకు ఏ విధంగా నష్టం కలిగితే అక్కడ స్పందించడానికి ఆయన ముందుండడం జరిగింది. కాబట్టి ఈరోజు ప్రజలు ఆయన్ని కూడా బ్రహ్మాండంగా స్వీకరించారు పవన్ కళ్యాణ్ గారిని. కాబట్టి వీళ్ళ ముగ్గురి పార్టీల యొక్క కలయికతో ఈరోజు బ్రహ్మరథం పెట్టి ప్రజలు కానీ ఈరోజు అభివృద్ధి వైపు ఎదురు చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా చెప్పిన మాటలను తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలో మోడీ గారి నాయకత్వంలో అక్కడి నుంచి పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి ఇక్కడ రాష్ట్రంలో ముఖ్యంగా పెద్ద ఎత్తున విదేశాల నుంచి పరిశ్రమలు తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి యువతకు ఉద్యోగాలు కల్పించి ప్రతి ఒక్కరూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా గతంలో హైదరాబాద్లో ఐటీ రంగాన్ని తీసుకొచ్చి ఏ విధంగా లక్షల రూపాయలు సంపాదించుకునే విధంగా విద్యార్థులకు కానివ్వండి, యువతకి ఏ విధంగా అండగా ఉండి పెద్ద ఎత్తున కంపెనీలు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారు. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి చిన్నాభిన్నం చేసిపోయినా కూడా అంతా ఒక ఘాటికి తీసుకొచ్చి అమరావతిలో ఉన్న రాజధాని పెట్టి అక్కడి నుంచే పాలన పరిపాలిస్తూ అక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా అమరావతికి భూములు ఇచ్చినటువంటి రైతుల్ని ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు కొట్టడం కానీ వాళ్ళపైన కేసులు పెట్టడం కానీ, మహిళలైతే అండి 100 రోజులు రోడ్డుపైకి వచ్చి వాళ్ళని నిరాహార దీక్షలు చేయడం కానివ్వండి, వాళ్ళ పోరాటము 5 సంవత్సరాలు చేశారంటే వాళ్ళ కడుపు కోతే ఈరోజు జగన్మోహన్ రెడ్డికి కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితి తీసుకురావడం జరిగింది. కానీ ఇలాంటి తప్పులు చంద్రబాబు నాయుడు గారు, ఎందుకంటే 3 సార్లు ఆయన ముఖ్యమంత్రిగా ఎంతో అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, అంటే ఈ ప్రజలకు ఏం చేయాలి, ప్రజల యొక్క అవసరాలకు అనుగుణంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్ళడం జరుగుతుంది. ఎప్పుడు నేను పదవులపైన కేంద్రంలో ఏదో పదవి తీసుకోవాలి, పదవులపైన ఆయనకు ఆశ లేదు, ఏదో సింహాసనం ఎక్కి రాష్ట్ర ప్రజలను యొక్క సమస్యలు గాలికి వదిలేయాలనేటువంటి ఆలోచన చంద్రబాబు నాయుడు గారు అంటే రాష్ట్ర ప్రజల కోసం డిమాండ్స్ కాదండి, 3 పార్టీల కలయికతో సమన్వయం చేసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి కష్టాలు మోడీ గారికి కూడా తెలియజేయడంలో ముందుంటారు చంద్రబాబు నాయుడు గారు. పదవులు ఇవ్వకపోయినా ఓకే, కేంద్రంలో ఎటువంటి పదవులు ఇవ్వకపోయినా మీరు ఓకే, పదవులు ఇస్తే స్వీకరిస్తారు, ఇవ్వకపోతే డిమాండ్ చేసే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారికి కాదు. ఎందుకంటే రాష్ట్ర ప్రజల కోసం ఇక్కడ ముఖ్యమంత్రిగా ప్రజలు ఎన్నుకున్నారు ఆయన్ని, ఇక్కడ రాష్ట్రం గురించి ఆలోచన చేస్తారు, ఇక్కడికి రావాల్సినటువంటి నిధులు తెచ్చుకుంటారు, ఇక్కడ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారు. అంతేగాని పదవుల పైన ఆశ అనేది చంద్రబాబు నాయుడు గారికి లేదండి. ఎందుకంటే ఆయన చాలా సీనియర్ మోస్ట్ నాయకుడు, ఎన్నో రాజకీయాలు చూశారు, ఎన్నో పార్టీలో ఆయన కేంద్రంలో చూసినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఆయన డిమాండ్ పదవుల కోసం డిమాండ్ చేశారన్న మాట పక్కన పెట్టండి, ఖచ్చితంగా కేంద్రంతో కలిసి పనిచేసినటువంటి వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంకి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలంటే ₹1 కోట్ల కావాలి, ఖచ్చితంగా ఆ విషయంలో మోడీ గారిని అడగడం జరుగుతుంది. అక్కడి నుంచి నిధులు తీసుకురావడానికి చంద్రబాబు నాయుడు గారు ముందుంటారు. ప్రజల దగ్గర క్వశ్చన్ చేయించుకోండి, మీరేమో కేంద్రంలో పదవి తీసుకున్నారు, ఇక్కడ మా సమస్యలు గాలికి వదిలేస్తారని చెప్పి అడిగించుకునే పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఉండరు. ఎందుకు అసలు 3 పార్టీల కలయిక ఎవరి కోసం? రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్రాన్ని ఘాట్లో పెట్టాలండి. ఈ రోజు రాష్ట్ర పరిస్థితి చిన్నాభిన్నం అయిపోయింది. మళ్ళీ చుట్టుపక్కల రాష్ట్రాలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని, ఇక్కడ అభివృద్ధిని ఆదర్శంగా తీసుకునే విధంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పనిచేయాలా.
అనేటటువంటి ఆలోచనతోటి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఆయన తనయుడు లోకేష్ బాబు గారు కూడా ఆ, ఈ పాదయాత్ర చేసినప్పుడు ప్రజాగళంలో కూడా ఆయన ఎన్నో రకాలైనటువంటి హామీలు ప్రజలకు ఇవ్వడం జరిగారు. ఆయన కూడా ఈరోజు ఒక యువ నాయకుడిగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడానికి లోకేష్ బాబు గారు కూడా సిద్ధంగా ఉన్నారు. ఇంతమంది నాయకులు కూడా ఇప్పుడు ఎవరిని పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, లోకేష్ బాబు గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఇప్పుడు ఆ 3 పార్టీలలో గెలిచినటువంటి నాయకులు అందరూ కూడా కక్ష సాధింపుతో పోకుండా రాష్ట్ర అభివృద్ధి పైన దృష్టి పెట్టి ముందుకెళ్లాలన్నటువంటి ఆలోచనతోటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈరోజు మనము రాష్ట్ర ప్రజలు చాలా సంతోషంగా ఎందుకున్నారంటే గతంలో వాళ్ళు గవర్నమెంట్ చూశారు, తెలుగుదేశం గవర్నమెంట్ ఏం చేశారా ఏమా అనేది ఎంత క్రమశిక్షణతో పార్టీని నడుపుకుంటూ వచ్చి రావడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఈరోజు మనము జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ను తరిమి కొట్టడం అనేది ఒక శుభ పరిణామం రాష్ట్ర ప్రజలకి. కాబట్టి ఇటువంటి రోజులు మళ్ళీ రావు, అటువంటి చీకటి రోజులు ఇంకా రాకుండా చేసుకోవడానికి ప్రజలు చాలా సిద్ధంగా ఉన్నారు. ఈరోజు ఇది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు పుట్టకే కష్టంతో పుట్టిన కష్టాలతోనే పుట్టాడండి. చంద్రబాబు నాయుడు గారు ఏమి జమీందారు కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి కాదు, ఒక పేద కుటుంబంలో పెట్టి కష్టాలు ఏంటో తెలుసుకున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అటువంటి వ్యక్తి పేదవాళ్ళ కష్టాలు తెలుసుకోలేడండి. ఖచ్చితంగా కష్టపడిన 10 ఏళ్లలో కూడా చాలా హామీలు ఇచ్చారు. అంటే మీ ప్రభుత్వం ఉన్నప్పుడు, వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా హామీలు ఇచ్చారు, బట్ ఇప్పటి వరకు ఏవి నెరవేరలేదు. బట్ దీనికి లక్ష్మణ్ గారు మాట్లాడిన తర్వాత మళ్ళీ మీరు దీనికి ఆన్సర్ చేద్దరు కానీ. సార్ లక్ష్మణ్ గారు, 2014లో చంద్రబాబు ప్రభుత్వం, 2019లో వైసీపీ ప్రభుత్వం, మళ్ళీ 24లో చంద్రబాబు ప్రభుత్వం. బట్ ఆ 10 ఏళ్లలో సాధ్యం కాని హామీలు 2024లో కేవలం ఈ 5 ఏళ్లలో అంతకు ముందు వాళ్ళు చేసిన అప్పు, వీళ్ళు చేసిన అప్పు, మళ్ళీ వీళ్ళే ప్రభుత్వ హయాంలో వచ్చారు. కాబట్టి ఇన్ని అప్పులు మళ్ళీ తీర్చుకుంటూ మళ్ళీ కొత్త సంపదను తెచ్చుకుంటూ ఇన్ని సమస్యలు పరిష్కారం అనేది 5 ఏళ్లలో సాధ్యమవుతుందా? ఎందుకంటే మెయిన్ మెజారిటీ పాయింట్స్ ఉన్నాయి కదా, పోలవరం ఉంది, లేకపోతే రాజధాని ఉంది, లేకపోతే మెగా డిఎస్సి అంటున్నారు, చాలా మేజర్ పాయింట్స్ ఉన్నాయి ఇందులో. బట్ ఇవన్నీ 5 ఏళ్లలో ఎలా సాధ్యం? అవన్నీ ఫుల్ఫిల్ చేసుకుంటూ మళ్ళీ ఇప్పుడు ఈ 5 ఏళ్లలో మళ్ళీ కొత్తగా చేయాలి. ఈ 5 సంవత్సరాల్లో రాష్ట్ర అభివృద్ధిని చూపకపోతే అటు బీజేపీకి, ఇటు జనసేనకు, ఇటు చంద్రబాబు నాయుడు గారికి కూడా ఫ్యూచర్ ఉండదమ్మా రాష్ట్రంలో. ఖచ్చితంగా చూపించి తీరాలి. తీరాలి అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధపతాలానికి పోయింది. మరి ఇప్పుడు సడన్గా వనరులు కావాలి అంటే అప్పటికప్పుడు ఆర్థిక వనరులు దొరకడం కష్టం. కాబట్టి ఎవరు? కేంద్రమే సహాయం చేయాలి. అందుకని నేను మొన్న ఇందాక చెప్పింది, కేంద్రంతో సఖ్యతతో ఉండి సాధించుకోవాలి, ఒప్పించాలి. సార్, కేంద్రంతో అన్ని నిధులు సమకూరే పరిస్థితి ఉండదేమో కదా? అంటే కొంత రాష్ట్రం సంపద సృష్టించుకోవాలి. కొంత మైనస్ పాయింట్ ఏముందంటే విభజన చట్టం ఏదైతే ఉందో అది 10 సంవత్సరాల కాల పరిమితి జూన్ 2తో ముగిసిపోయింది. కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి ఆ చట్టం మేరకు చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు ఇంకా. అందువల్ల ఏంటి, ప్రత్యేకంగా శ్రద్ధ అంటే హోదా ప్రత్యేకంగా నిధులు కేటాయించాలి. ప్రత్యేక హోదా అంటే జరిగే పని కాదు, నీతి ఆయోగ్ అంగీకరించదు, అన్ని రాష్ట్రాల్లో తొలగించేశారు కాబట్టి అది అవుట్డేటెడ్ ఇష్యూ. దానికి తగిన విధంగా నిధులు రావాలి. నిధులు రావాలి అంటే మరి సాక్షాత్తు ప్రధానమంత్రి అమిత్ షాలే మేము రాష్ట్ర అభివృద్ధికి పూర్తిగా సహకరిస్తామని ఎన్నికల ముందు చెప్పారు. 2 సంవత్సరాల్లో పోలవరం పూర్తి చేస్తామన్నారు. ఆ బాధ్యత కేంద్రం తీసుకుంటుందని నేను అనుకుంటున్నా. తీసుకొని ఖచ్చితంగా రాజధాని నిర్మాణం విషయంలో కానీ ఆ రెండింటికి కూడా నిధులు ఎక్కువ శాతం కేటాయించే అవకాశాలు ఉన్నాయి. కేటాయిస్తారని అనుకుంటున్నాను. అంత మరీ అన్యాయం చేసి ఇబ్బందికరమైన పరిస్థితి పెడితే ఆ పార్టీకి కూడా పుట్టగతులు ఉండవు. బీజేపీకి ముందుగానే రాష్ట్రం విడగొట్టారు అనేటువంటి కోపం బీజేపీ మీద, కాంగ్రెస్ మీద ఉంది. అందుకని 100 కంటే తక్కువ ఓట్లు వచ్చిన పరిస్థితి, కాంగ్రెస్ అడ్రస్ లేని పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఏదో కాస్త నరేంద్ర మోడీ గారు చేస్తారని నమ్మారు. 8 సీట్లు అసెంబ్లీకి ఇచ్చారు, 3 సీట్లు పార్లమెంట్కి ఇచ్చారు. అది కూడా తెలుగుదేశంతో పొత్తు ఉండటం వలన తెలుగుదేశము కూడా కార్యకర్తలు ఆ యొక్క బీజేపీ పోటీ చేసిన స్థానాలలో మోసం చేయకుండా నిజాయితీగా గెలిపించే ప్రయత్నాలు చేశారు కాబట్టి వాళ్ళు గెలిచారు. బీజేపీకి ఓన్ ఓట్ బ్యాంక్ లేదు, తెలుగుదేశం ఓట్ బ్యాంక్
తోనే గెలిచారు, అది సత్యం, అది ఎవరు చెప్పిన కాదు. అలాంటి పరిస్థితుల్లో మరి బీజేపీ యొక్క ముగ్గురు పార్లమెంట్ మెంబర్లకి 8 మంది అసెంబ్లీ మెంబర్లకి వాళ్ళకి బాధ్యత ఉండదా రాష్ట్ర అభివృద్ధి విషయంలో? ముందు ఫస్ట్ కొట్టాడాల్సింది వాళ్ళు, తెలుగుదేశం కాదు. తీసుకురావాలి నిధులు, తీసుకొచ్చి త్వరితగతిన చంద్రబాబు నాయుడు గారు కూడా రాష్ట్ర అభివృద్ధి విషయంలో ముందు సమయం ఎక్కువ కేటాయించాలి. ఇప్పుడు మనం జనం ఏమనుకుంటున్నారంటే, వీళ్ళు రెడ్ బుక్ మీ సంగతి తెలుస్తాం, మేము వచ్చిన తర్వాత మీ సంగతి చూస్తాం అనేటువంటిది ఎన్నికల ముందు మాట్లాడారు, బానే ఉంది. ఇప్పుడు సమయం అంతా కక్ష సాధింపులకు పెట్టొద్దు కదా అని కేసులు పెట్టుకుంటూ దాని మీద టైం వేస్ట్ చేసుకుంటూ పోతే ప్రయోజనం ఏముంది? ఈ కేసులు పెట్టారు, ఎన్ని నిలబడతాయి, ఎన్ని నిలబడు కోర్టులో? కోర్టు ఏముంది, ఎంతసేపు సాక్ష్యాధారాలు కావాలంటది, కోర్టులో డిలే ప్రాసెస్ నడుస్తూ ఉంటాయి. అవి ఇక్కడ డిస్టర్బెన్స్ అనేది తప్పదు. కొన్ని ఇప్పుడు ఆర్థిక నేరాలు చేశారు, రాష్ట్ర ప్రభుత్వ నిధులు మిస్యూజ్ చేశారు అనుకోండి, అది తప్పదు. వాటి మీద ఎవరు ఏం చర్యలు తీసుకోవాలనో పోలీసు వ్యవస్థ అదంతా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు చేస్తాయి. బట్ రోజు ఇంతకుముందు ఏం జరిగింది, వాళ్ళని వీళ్ళు తిడితే వీళ్ళు వాళ్ళని తిడితే ఎంత టైం వేస్ట్ అనేది. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి జగన్మోహన్ రెడ్డి గారు అన్నదాని మాటలన్నీ అన్నాడు వీళ్ళను. పవన్ కళ్యాణ్ నీచంగా మాట్లాడడం మనం చూసాం. ఇంటి కుటుంబ విషయాలు కూడా వెళ్ళిపోయారు, వెళ్ళాడు కదా. అలా వెళ్ళకూడదు. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు వీళ్ళు ముందు రాష్ట్రం మీద దృష్టి పెట్టాలి. మొన్నైతే పవన్ కళ్యాణ్ చెప్పారు సార్, ఇంకా అనవసరం అయిపోయింది. అదే చెప్పారు, కక్ష సాధింపులకి ఇది సమయం కాదు, ప్రజాపాలనే ముఖ్యమని మొన్న పవన్ కళ్యాణ్ రిజల్ట్ వచ్చిన రోజే మాట్లాడారు. కరెక్ట్ మాట చెప్పాడు ఆయన. అది తెలుగుదేశంలో ఉండేటువంటి మిగతా వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి, చంద్రబాబు నాయుడుకు సహకరించాలి. ఇప్పుడు రోజు లేనిపోని సమస్యలు తీసుకొచ్చి అక్కడ పోయి ఏదో గొడవలు పెట్టుకొని ఆడపోయి కొట్లాడుకొని కేసులు పెట్టుకొని, ఇప్పుడు కేసులు అనేవి ఎలా ఉంటాయి, కేసు అని కౌంటర్ ఉంటుంది, మళ్ళీ ఒక అప్పర్ హ్యాండ్ తీసుకుంటారు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, అవతల వాళ్ళకి అవకాశం దొరుకుతుంది, వాడు దాన్నే పట్టుకొని రోజు విమర్శలు చేసుకుంటారు, జనం అంతా అటు వెళ్తారు. అది అవసరమా? ఏమవసరం? చట్టం తన పని తాను చేసుకునే విధంగా ఉండాలి తప్ప పార్టీ నాయకులు కార్యకర్తలు అన్నిట్లో ఇన్వాల్వ్ అయిపోయి చేయకూడదు. ఎవరు ఏం పని చేయాలన్నా చేయాలి. ఇప్పుడు సచివాలయంలో ఫైళ్లు మాయమయ్యే అనుకోండి, కేసు బుక్ అవుతుంది, రెస్పాన్సిబిలిటీ వాళ్ళు చర్యలు తీసుకుంటారు. దుర్వినియోగం చేశారు. ఇప్పుడు చాలా నిధులుకి లెక్కలు లేవు అని సమాచారం ఉంది. లెక్కలు తెరిచి జనానికి చెప్పాలా? చెప్పి తీరా. ఇప్పుడు ఇన్ని అప్పులు ఎలా అయ్యాయి, ఈ నిధులు ఎవరి దగ్గరికి పోయాయి, వేటికి కేటాయించారు అనేది గతంలో చంద్రబాబు నాయుడు టైంలో ప్రతి జీవో కూడా వెబ్సైట్ లో పెట్టేవారు. వీళ్ళు పెట్టడం లేదు కదా, కాబట్టి తెలియటం లేదు, ఎవరికి తెలియటం లేదు ఏం చేశారు అని. అది తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రజలకు ఉంది, ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. అందువలన వాటిని మీరు ఎలా దానికి తిట్టి చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు సైకో అని మాట వాడతారు, అవసరమా ఇప్పుడు? ఇప్పుడు మాట్లాడొద్దు ఇంకా. మరి అతన్ని కూడా తిట్టాల్సిన అవసరం లేదు కదా. ఇలా ఇవన్నీ మానేయాలి. ఎందుకు అంటే రాష్ట్రము ఇప్పుడు ఒక ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా మనకు రాష్ట్రము 10 సంవత్సరాలు మనం విడిపోయినా కూడా 1 ఇంచి అభివృద్ధి జరగలేదు అంటే మరి రాష్ట్ర ప్రజలకు ఎంత ఆవేదన ఉంటుంది. ఎందుకు ఓట్లేశారు మరి చెప్పండి? 164 సీట్లు ఎందుకు ఇవ్వగలిగినారు ప్రజలు? భారీ మెజారిటీ ఎక్కడ పోయినా కూడా 50,000, 60,000, 1,90,000 ఇట్లా మెజారిటీలు ఎందుకు వచ్చాయి? ప్రజలకు ఎంత ఆవేశం ఉంది. అభివృద్ధి జరగలేదు, ఇక్కడ ఏం చేయలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఊరికే బట్టలు నొక్కేసి మనకు ఇంట్లో డబ్బులు ఇచ్చి పబ్బం గడుపుకుంటున్నాడు, అవినీతిని పెంచాడు, ఎమ్మెల్యేలు సంపాదించుకుంటున్నారు, మంత్రులు సంపాదించుకుంటున్నారు, ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా, గంజాయి మాఫియా, రాష్ట్రం ఏం అభివృద్ధి చెందింది అని ఇవన్నీ ఆలోచించబట్టే కదా మరి జనాలు ఇన్ని సీట్లు ఇచ్చారు. అన్ఎక్స్పెక్టెడ్. ఆయన 151 అంటే 164 వచ్చాయి కదా మరి. రైట్ పుష్పకుమారి గారు ఏమంటారు? మరి 15% ఓటింగ్ డిఫరెన్స్ ఉంది ఇద్దరికి. అవును సార్, చాలా 9.5% డిఫరెన్స్ ఉండేది తెలుగుదేశానికి జగన్మోహన్ రెడ్డికి. ఇవాళ
16.9 అంటే దాదాపు 17% డిఫరెన్స్ ఓట్లు. మరి ఊరికినే ఇచ్చారా ప్రజలు మ్యాండేట్ మీకు? మీరు అభివృద్ధి చేస్తారనే కదా. ముందు రాజధాని మీద దృష్టి పెట్టాలి ఇమ్మీడియట్ గా. ఏమంటారు కుసుమకుమారి గారు? ఇంత భారీ మెజారిటీ ఇచ్చారు, చరిత్రాత్మకమైన తీర్పు ఇచ్చారు. మరి ప్రజల ఆవేదనని మీరు ఇప్పుడైనా అర్థం చేసుకుంటారా, లేకపోతే తప్పులు తేల్చే టైం వచ్చింది కక్ష సాధింపులు చేసుకుంటూ ఉంటారా? ఏమంటే కక్ష సాధింపులు అనేది తెలుగుదేశం పార్టీలో ఉండదండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు, నేను ముందే చెప్పాను, చాలా క్రమశిక్షణ కలిగినటువంటి వ్యక్తి. కుక్కలు మరుగుతూ ఉంటాయి, ప్రతి కుక్కను మన నోరు మెప్పిస్తా పోతా ఉంటే మనం అనుకున్న గమ్యాన్ని మనం చేరుకోలేము. కాబట్టి మనం చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర అభివృద్ధి కోసమే ఆయన ఉన్నాడు. ఆయన అందుకోసం ముఖ్యమంత్రి కావాలనుకున్నాడు 4వ సార్లు. అంటే ఈ వయసులో ఆయన రెస్ట్ తీసుకోవచ్చు, కానీ ఆ విధంగా కాకుండా ఇప్పుడు మళ్ళా 5 సంవత్సరాలు ఆయన పోరాటం చేశారంటే రాష్ట్ర ప్రజల కోసం పోరాటం చేశారు. ఇంకొకటి, ఎన్డీఏ గవర్నమెంట్ లో చంద్రబాబు నాయుడు గారు 3 పార్టీల కలయిక దేనికోసం జరిగింది? రాష్ట్రం చాలా వెనుకబడి ఉంది. మోడీ గారు ఈ పెద్ద ఎత్తున, అంటే మిగతా రాష్ట్రాలతో మనం పోలిక లేకుండా మనకు పెద్ద ఎత్తున నిధులు ఇస్తారు, మనం ఇక్కడ పరిశ్రమలు ఇవన్నీ కానీ పోలవరం ప్రాజెక్టు ఇవన్నీ కూడా కట్టుకోవచ్చు, అభివృద్ధి చేసుకోవచ్చు అనే ఆలోచనతోటి కలుసుకోవడం జరిగింది బీజేపీ పార్టీతో. కాబట్టి మోడీ గారు కూడా ప్రత్యేక దృష్టి మన రాష్ట్రంపై పెడతారని చెప్పి మేము విశ్వసిస్తా ఉన్నాము. అదేవిధంగా లోకేష్ బాబు గారు రెడ్ బుక్ లో కొంతమంది ఈ అరాచకాలు ఎవరైతే చేశారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వాళ్ళ పేర్లన్నీ రాసుకోవడం జరిగింది. కానీ కక్ష సాధింపు కోసం మేమేదో లోకేష్ బాబు గారు డైరెక్ట్ గా పోయి వాళ్ళపై దాడి చేస్తారనో, లేదంటే మా నాయకులు కార్యకర్తలు పోయి వాళ్ళపై దాడి చేస్తారనే కాదండి. అది న్యాయ వ్యవస్థ ముందు పెడతారు, అదంతా కూడా న్యాయ వ్యవస్థ చూసుకుంటుంది. కాబట్టి అవన్నీ చెయ్యాలంటే ఫస్ట్ వీళ్ళు చేసినటువంటి అరాచకాలన్నీ కూడా ఒక నోట్ చేసుకోవడం జరిగింది. అదే రెడ్ బుక్ అంటారండి. కాబట్టి రెడ్ బుక్ లో రాసుకోవడం, కక్ష సాధింపు చేయడం అనేది కాదు ఇక్కడ, మీరు అర్థం చేసుకోవాలి ఇక్కడ. కాబట్టి మేమేమంటున్నామంటే ఇవన్నీ కూడా న్యాయ వ్యవస్థ చూసుకుంటుంది. రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలు తీసుకుపోవడానికి ఢిల్లీలో మోడీ గారితో సఖ్యతగా ఉండి చంద్రబాబు నాయుడు గారు ఎంతసేపు ఉన్నా కూడా కోట్ల రూపాయలు ఇక్కడికి తీసుకొని వచ్చి ఇక్కడ నిధులు, అభివృద్ధి, సంక్షేమం రెండింటినీ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ రాష్ట్రాన్ని పరిపాలిస్తారని చెప్పి నేను విశ్వసిస్తా ఉన్నాము. ఖచ్చితంగా అదే విధంగా ముందుకెళ్ళడం జరుగుతుంది. ఈ అభివృద్ధికి పవన్ కళ్యాణ్ గారు కూడా వేడి నీళ్ళకి చన్నీళ్ళు ఏ విధంగా ఉపయోగపడతాయి ఆ విధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఖచ్చితంగా రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన వంతు ఆయన కృషి చేస్తాడని చెప్పి కూడా మేము ఆశిస్తా ఉన్నాం. కాబట్టే ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున వాళ్ళ ముగ్గురిని కూడా గెలిపించడం జరిగింది. ఈ రోజు పెద్దలు చెప్పినట్టు బీజేపీ పార్టీ మన ఆంధ్ర రాష్ట్రంలో అంత పెద్ద ఎత్తున అసలు ఏమీ లేదు. ఆ మాత్రం గెలిచారంటే అది తెలుగుదేశం పార్టీ వల్లే. మనం ఎందుకంటే ఇప్పుడు మనం కలుసుకున్న తర్వాత ఇలాంటి విషయాలు కూడా మనం మాట్లాడుకోకూడదు. కానీ అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ రోజు మనకు ఆంధ్ర రాష్ట్రంలో ఒక సముచిత స్థానం కల్పించింది తెలుగుదేశం పార్టీ. అంటే ఆ తెలుగుదేశం పార్టీ ఆ ప్రజలకు కానీ పార్టీకి కానీ మనం కూడా విజ్ఞతగా ఉండి వాళ్ళ యొక్క మనోభావాలకు అనుగుణంగా మనం ముందుకెళ్ళాలి అని చెప్పి మోడీ గారు కూడా గుర్తిస్తారని చెప్పి నేను మహిళగా ఆశిస్తా ఉన్నానండి. ఓకే, అంటే ఇప్పుడు చంద్రబాబు ఎన్డీఏలో కీలక పాత్ర పోషించినందువల్ల వివిధ ప్రాజెక్టులకు నిధులు కూడా తొందరగా లభిస్తాయి, రాజధాని నిర్మాణం కూడా అండ్ ప్రత్యేక హోదా కూడా ఇవన్నీ తొందరలోనే సాధ్యమవుతాయి, కేంద్రం దీనికి పూర్తి సహకారం ఇస్తుంది అని అనుకుంటున్నారా? లేకపోతే ఎన్డీఏలో మేము భాగస్వామ్యం అయ్యాం కాబట్టి కేంద్రం ఖచ్చితంగా సహకారం అందించాలి అనుకుంటున్నారా? ఏమంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన చాలా తెలివి కలిగినటువంటి వ్యక్తి అండి. ఏ రాజకీయ పార్టీనైనా ఆయనకు కీలక స్థానంలో పెట్టాలని చెప్పి ఏ రాజకీయ పార్టీని అనుకుంటుంది. కానీ అలాంటి స్థానంలో పెట్టినట్టయితే కనుక చంద్రబాబు నాయుడు గారు అట్లా కేంద్రానికి ఉపయోగపడతారు, మంచి సలహాలు సూచనలు ఇస్తారు, అదేవిధంగా రాష్ట్రానికి మంచి ముఖ్యమంత్రిగా పేరు తీసుకొని వచ్చి అభివృద్ధి చేస్తారు. కాబట్టి అది వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ఆలోచించుకొని వాళ్ళు ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారికి సముచిత స్థానం కల్పిస్తారో వాళ్ళు కల్పిస్తారండి. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అక్కడ మోడీ గారితో చెయ్యి కలిపి వాళ్ళని కూడా కలుపుకొని పోయి ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు నాయుడు గారు చేరారంటే కేవలం రాష్ట్రాభివృద్ధి కోసం కోట్ల రూపాయలు బడ్జెట్ ఇస్తారు. కాబట్టి మోడీ గారు అక్కడ ప్రధానమంత్రిగా ఉంటారు, ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉంటారు. వీళ్ళిద్దరి కలయికతో రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అనేటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ఉంటారు. కానీ పదవుల పైన ఆశతో మాత్రం చంద్రబాబు నాయుడు గారు లేరండి. వాళ్ళు ఇచ్చిన పదవిని అయితే స్వీకరిస్తారు, ఖచ్చితంగా ఆ పదవికి న్యాయం చేస్తారు, రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా కూడా ముందుకు తీసుకెళ్లాలని చంద్రబాబు నాయుడు సిద్ధంగా ఉంటారు. మరి గత 5 ఏళ్లలో ఏపీ ఎన్నో ఏళ్లు వెనక్కి వెళ్ళిన దాఖలాలు మనం చూసాము. సో మరి దీన్ని పునర్నిర్మాణం చేపట్టడం కానీ వెనక్కు వెళ్ళిన పాలని మళ్ళీ గాడిలో పెట్టడం కానీ ఇవన్నీ సాధ్యమయ్యే పనేనా? ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఒక స్వయం కృషితో పైకి వచ్చినటువంటి వ్యక్తి. ఈ తప్పులన్నీ కూడా గాడిని పెట్టుకుంటూ, అంటే ఒక ఆదాయాన్ని సృష్టించుకుంటూ చేసినటువంటి అప్పులు తీర్చుకుంటూ ప్రజలకు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలని అది ఇప్పుడు చాలా కష్టం. ఈ సంపదను సృష్టించడం అనేది అసలు చాలా కష్టం. అంతకు ముందు అప్పులు ఉన్నాయి, మొన్న అప్పులు ఉన్నాయి, మళ్ళీ ఆ అప్పులన్నీ తీర్చాలి, మళ్ళీ ఇప్పుడు సంపద తీసుకురావాలి. 6 లక్షల కోట్లు అయితే అనుకుంటా
శ్రీదేవి గారు, ఆ కష్టంలో భాగస్వాములు అవుతారనే మోడీ గారిని కలుపుకోవడం జరిగింది. మరి ఆ కష్టంలో వాళ్ళు పాలు పంచుకోవాలి కదా. కాబట్టి కేంద్రంలో రాష్ట్రంలో 2 గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా అభివృద్ధి అనేది ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది చంద్రబాబు నాయుడు గారికి. ఇప్పుడు వాళ్ళు కలుస్తారనే కదా ఇప్పుడు మేము కేంద్ర ప్రభుత్వంతో మేము చేతులు కలిపింది. మరి ఇంకా వాళ్ళు ఎందుకు మమ్మల్ని గాలికి వదిలేస్తారు? ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో వాళ్ళకి ఒక గుర్తింపు అయితే ఇచ్చారు కదా చంద్రబాబు నాయుడు గారు. మరి ఆ గుర్తింపునే వాళ్ళు మర్చిపోకూడదు కదా. ఖచ్చితంగా మోడీ గారు సహాయ సహకారాలతో రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలు తీసుకురావడానికి చంద్రబాబు నాయుడు గారు సిద్ధంగా ఉన్నారండి. పదవుల కోసం ఆశించేటటువంటి వ్యక్తి అయితే చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళు ఇచ్చినటువంటి బాధ్యత ఏది ఇచ్చినా కూడా తూచా తప్పకుండా నెరవేర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. రైట్ అండి. డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు రాజకీయ విశ్లేషకులు ఉప్పల లక్ష్మణ్ గారికి, అలాగే టీడీపీ సీనియర్ నాయకురాలు పతిపాటి కుసుమ కుమార్ గారికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తానికి ఎన్డీఏలో కీలక పాత్ర పోషించిన చంద్రబాబు అసలు ఏపీకి నిజంగానే చీకటి రోజులు పోయేలా చేస్తారా? సంపదను సృష్టించి ఏపీని ఏ విధంగా నవ్యాంధ్రప్రదేశ్గా కాకుండా సువర్ణాంధ్రప్రదేశ్గా ఏ విధంగా తీర్చిదిద్దుతారు అనేది వేచి చూద్దాం. ఇది వాళ్ళ న్యూస్ కేఫ్ విత్ శ్రీదేవి. రేపటి న్యూస్ కేఫ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.